హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. మీరు ఎప్పుడైనా సరే మీ ఒరిజినల్ పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే దాన్ని తిరిగి ఎలాగ పొందాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఈ విధంగా ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ రీప్రింట్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఇలాగా రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ ఎన్ఎస్డిఎల్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఇలాగా ఓపెన్ అవుతుంది. మీరు క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేస్తే పాన్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఆధార్ దగ్గర మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఇక్కడ మంత్ ఆఫ్ బర్త్ దగ్గర మీ పుట్టిన నెలను ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ దగ్గర మీ పుట్టిన సంవత్సరం ఎంటర్ చేసి క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేస్తే అక్కడ మనకు ఐఎమ్ నాట్ రోబోట్ అని చూపిస్తుందా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ క్యాప్చా అనేది వ్యాలిడేట్ అవటం జరుగుతుంది. సరే, ఇక్కడ మీకు ఐ అండర్స్టాండ్ దగ్గర ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీనిపై టిక్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత క్రింద ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మీ పాన్ కార్డుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. దానికోసం మనం ఇక్కడ ఈమెయిల్, మొబైల్ నెంబర్ చూపిస్తుంది కదా, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ ఓటీపీ మీ ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కు రావాలనుకుంటే బోత్ అనే ఆప్షన్పై టిక్ మార్క్ ఉంచండి. ఒకవేళ మొబైల్ నెంబర్కు మాత్రమే కావాలనుకుంటే మొబైల్ నెంబర్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత కింద ఉన్నటువంటి ఐ అగ్రీ అనే ఆప్షన్కు అంటే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత క్రింద ఉన్నటువంటి జనరేట్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ రిజిస్టర్ ఈమెయిల్కి లేదా మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ రావటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి వ్యాలిడేట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం ఆర్ బిల్ డెస్క్, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు పేటిఎం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేస్తే అప్పుడు మనకు ఐ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అనే చెక్ బాక్స్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రింద ఉన్నటువంటి ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు కన్ఫర్మ్ పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ పే కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఇలాగా మొబైల్ నెంబర్ లేదా యూపీఐ నెంబర్ అడుగుతుంది. మీ యూపీఐ ఐడికి సంబంధించిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీరు ఇచ్చినటువంటి యూపీఐ ఐడికి ఒక నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఈ పేమెంట్ను కంప్లీట్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్రింద ఉన్నటువంటి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా మన పేమెంట్ రిసిప్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ పీడిఎఫ్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సరే, ఈ పాన్ కార్డ్ అనేది మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్కు డెలివరీ అవ్వటం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే మీ ఒరిజినల్ పాన్ కార్డు పోగొట్టుకున్నట్లయితే ఈ విధంగా మీరు మీ పాన్ కార్డును తిరిగి పొందవచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ always at your services. Stay tuned for next video. See